దేవునికే మహిమ కలుగునుగాక. ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరికి ప్రభునామములో నా వందనములు తెలియజేస్తున్నాను. రండి, ఈరోజు దేవుని వాక్య ధ్యానం కొరకు పరిశుద్ధ గ్రంథముల నుండి 95వ కీర్తన 7వ వచనాన్ని చదువుతున్నాను. అందరూ శ్రద్ధగా ఆలకించండి. రండి, నమస్కారము చేసి సాగిలపడదాం, మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదాం. నేడు మీరు ఆయన మాట అంగీకరించిన ఎడల ఎంత మేలు. దేవుడు ఈ వాక్యమును మనందరి వినికిడిలో ఆశీర్వదించునుగాక. ప్రభునందు ప్రియులారా, మనము చదువుకున్న లేఖన భాగములో ఈ 95వ కీర్తనలో 7వ వచనంలో రండి, నమస్కారము చేసి సాగిలపడదాం, మనందరినీ సృష్టించిన సృష్టికర్త అయిన దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేద్దాం. నేడు మీరు ఆయన మాట అంగీకరించిన ఎడల ఎంత మేలు అంటున్నాడు. ప్రియులారా, దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని వాక్యాన్ని మీరందరూ కూడా శ్రద్ధతో ఒకసారి ఆలోచించండి. దేవుని మాట ఎన్నోసార్లు మనం వినలేకపోతున్నాం. ఆయన మాట వింటే, ఆయన మాట అంగీకరిస్తే ఎంతో మేలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆయన మనందరినీ సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు. ఆయన నమస్కారం చేసి సాగిలపడి ఆయన సన్నిధిలో మోకరించి ఇదిగో ప్రార్థన చేస్తూ ఆయన మాట వింటూ ఆయన మాట ప్రకారం జీవిస్తూ దేవుని ఆశీర్వాదాలు పొందాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. అలాగే 81వ కీర్తనలో 13వ వచనంలో చెప్తున్న మాట ఏంటంటే, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, అయ్యో నా ప్రజలు నా మాట వినిన ఎడల ఎంత మేలు అంటున్నాడు. ఇశ్రాయేలు నా మార్గంను అనుసరించిన ఎడల ఎంత మేలు అంటున్నాడు. దేవుని బిడలారా, ఒక్కసారి మీరు ఆలోచించండి. దేవుని మాట వింటున్నారా? దేవుని మాట వింటే మనకు మేలట, వినకపోతే నష్టమని గుర్తు చేసుకోవాలి. ఎన్నోసార్లు మనము దేవుని మాట వినక దేవుడు మన విషయమై బాధపడుతున్నాడు. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనంలో యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొక్కుము, పిల్లలను పెంచి నేను గొప్పవారిగా చేశాను, అయితే వారు నా మీద తిరగబడ్డారు, నా మాటకు లోబడతలేరు అంటున్నాడు. యెహోవా మాట్లాడుచున్నాడు. దేవుని బిడ్డలు దేవుని మాట వినకపోతే దేవుడు బాధపడుతున్నాడు. దేవుని వేదన, దేవుని యొక్క బాధ ఆకాశానికి భూమికి చెప్తా ఉన్నాడు. నా ప్రజలు నాకు తిరగబడుతున్నారు, నా మాట వింటలేరని. దేవుని బిడ్డలారా, మీరు ఏ విషయాల్లో దేవునికి వ్యతిరేకంగా తిరుగుతున్నారో, ఆయన మాటకు లోబడటం లేదో, ఇకనైనా దేవుని మాట వినండి. దేవుని మాట వింటే మీకు మేలు అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కనుక ప్రత్యేకంగా ఈనాడు క్రైస్తవ సమాజంలో ఎన్నో విషయాల్లో మనం దేవుని మాట వినక నష్టపోతున్నాం. ప్రత్యేకంగా ఈనాడు క్రైస్తవ జీవితాల్లో ప్రార్థనా జీవితాలు, ప్రార్థనా బలిపీఠాలు కూలిపోయినాయి. 1 పేతురు 4వ అధ్యాయంలో 7వ వచనంలో ప్రియులారా, మరి అపోస్తులైన పేతురు అంటాడు. మీరు చూడండి, 1 పేతురు 4వ అధ్యాయం 7వ వచనంలో, అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండండి. మనం అంత్య దినములలో ఉన్నాం, కడవరి దినాల్లో ఉన్నాం. యేసయ్య 2వ రాకడ సమీపముగా ఉన్నది. ఎన్నో సూచనలు కనబడుతున్నాయి. దేవుని బిడ్డలుగా ఈనాడు క్రైస్తవులుగా నిద్రపోతున్నారు. చాలామంది నిద్రపోతున్నారు, సోమరిపోతులు అయిపోయారు. అన్నిటి అంతము సమీపమై ఉన్నది కనుక ప్రార్థనలు చేద్దామంటాడు. ప్రార్థనలు చేయడానికి ప్రతి క్రైస్తవుడు మెలకువగలగాలి. ప్రియులారా, ఎన్నో విషయాల్లో ఈనాడు దేవుని మాట వినలేక నష్టమైపోతున్నాం. ఇకనైనా దేవుని మాట విందాం. క్రైస్తవుడు అంటే ప్రార్థించేవాడు. ప్రతి క్రైస్తవుడు ఉదయకాలము లేచి ప్రార్థించేవాడుగా ఉండాలి. మనందరి విమోచకుడు, మనందరి రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువారే ఈ భూమి మీద శరీరధారిగా ఉన్నప్పుడు
పెందల కాడనే లేచి చాలా చీకటితో ఉన్నప్పుడే అరణ్య ప్రదేశానికి వెళ్ళి ప్రార్థన చేశాడట. మార్కు సువార్త 1వ అధ్యాయం 35వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువుల వారే పెందల కాడలేసి చాలా చీకటితో ఉన్నప్పుడే అరణ్య ప్రదేశానికి వెళ్ళి అక్కడ ప్రార్థన చేయించుండెను. ఈనాడు క్రైస్తవ కుటుంబాల్లో ప్రార్థన ఉన్నదా? క్రైస్తవులమని దేవుని నమ్ముకున్నామని చెప్పుకుంటున్న ప్రతి కుటుంబంలో ప్రార్థన ఉన్నదా? ఈనాడు ప్రతి క్రైస్తవుడు వేకువజామున లేచి ప్రార్థించేవాడుగా ఉండాలి. 63వ కీర్తనలో దావీదు అంటాడు మొదటి వచనంలో, దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదుకుదును అంటాడు. దావీదు ఉదయకాలము లేచి దేవునికి ప్రార్థించేవాడుగా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు వేకువన లేచి ప్రార్థించేవాడుగా ఉన్నాడు. యోబు భక్తుని గురించి చూస్తే యోబు గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనంలో తన పిల్లలు తన కుమారులు పాపము చేసిరేమో, హృదయాల్లో దేవుని దూషించిరేమో అని అరుణోదయమున లేచి ఒక్కొక్కరు నిమిషమై దహన బలి అర్పిస్తూ వచ్చాడు. అట్లా నెలకొకటి, ఏదో 6 నెలలకోసారి కాదు, యోబు నిత్యము అలాగు చేయి చూడేనంటాడు. నేను క్రైస్తవులు తల్లిదండ్రులు పిల్లల కోసమై ప్రార్థన చేస్తున్నారా? ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. తల్లిదండ్రులు ఈనాడు పిల్లల విషయమై ఉదయకాలం లేసి మొరపెడుతున్నారా వారి భవిష్యత్ కొరకై? మరి తల్లిదండ్రులే ప్రార్థన చేయనప్పుడు పిల్లలు ఎలా ప్రార్థన చేస్తారు? ఒక్కసారి మీరు ఆలోచించండి. యోబు నిత్యములాగు చేయిచుండెను. క్రైస్తవ జీవితంలో విసుగని ప్రార్థన ఉండాలి. ప్రార్థన అంటే విసుగు రాకూడదు. లూకా సువార్త 18 మొదటి వచనంలో వారు విసుగక నిత్యము ప్రార్థన చేయడానికి యేసయ్యనట తన శిష్యులకు ఉపమానం చెప్పాడట. ప్రియులారా, ఆది అపోస్తులు ఆది సంఘం ఎడతెగని ప్రార్థన చేశారు. వాళ్ళు ప్రార్థన చేయుటలో ఎడతెగకుండా ఉన్నారు. వాళ్ళు ఈనాడు క్రైస్తవ జీవితాల్లో ప్రార్థన లేదు. ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. 118వ కీర్తనలో 15వ వచనంలో నీతిమంతుల గుడారాలలో రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదం వినబడును అన్నాడు. ఈనాడు యేసు రక్తములో కడగబడిన క్రైస్తవ కుటుంబాల్లో నీతిమంతులుగా తీర్చబడిన కుటుంబాలలో మరి రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదం వినబడుతుందా? దేవుని పాటలు, దేవుని వాక్యం, ప్రార్థన వినబడుతుందా? ఎప్పుడైతే క్రైస్తవ కుటుంబాల్లో ఉదయకాలం ప్రార్థన ప్రారంభమైనప్పుడు ఆ కుటుంబం దీవించబడుతుంది. సాతాను శక్తులు గడగడ వణుకుతాయి. దేవుడు సంతోషపడతాడు. ప్రార్థన జీవితము లేనిది క్రైస్తవుడు దేనిలో విజయము పొందలేడు. ఉదయకాలం ఈనాడు 5 గంటలకే లేచి 6 గంటల దాకా నువ్వు ప్రార్థన చేసినట్లయితే, కుటుంబముగా కలిసి ప్రార్థించినట్లయితే ఆ దినమంతా నువ్వు చేసే ప్రతి పనిలో దేవుని ఆశీర్వాదం ఉంటుంది. దేవుని బిడ్డలారా ఒకసారి ఆలోచించండి. దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన మాట వింటే నీకు మేలు. ఇకనైనా మన సోమరితనాన్ని విడిచిపెడదాం. సామెతలు 6వ అధ్యాయంలో 9-10 వచనాల్లో చూస్తే, సోమరి నువ్వు ఎందాక పడుకొని ఉందో, ఇంకా ఎప్పుడు నిద్రలేస్తావు? సోమరితనం గాఢ నిద్రలో పడిచేస్తుంది. ఇదిగో నువ్వు సోమరివాడుగా ఉంటే దోపిడిగాడు వచ్చినట్లుగా దరిద్రం నీ దగ్గరకు వస్తుందని చెప్పాడు. ప్రియులారా, యోనా గ్రంథములో 1వ అధ్యాయంలో 6వ వచనంలో చూస్తే ఓడ నావికుడు వచ్చి యోనాతో మాట్లాడతాడు. ఓయ్ నిద్రపోతా, లేచి నీ దేవుణ్ణి ప్రార్థన చేయి అంటాడు. క్రైస్తవ జీవితంలో ఒకసారి ఆలోచించుకోండి. ఓడ నావికుడు వచ్చి నిద్రపోతున్న యోనాతో అంటాడు. ఎందుకంటే యోనా దేవుని మాటకు అవిధేయుడై నినివే పట్టణానికి వెళ్ళమంటే తర్షీషుకు బయలుదేరుతున్నాడు. ఆ పడవలో ఓడలో నిద్రపోతున్నాడు. అక్కడ ఆ ఓడలో ఉన్న వారందరూ వాళ్ళ వాళ్ళ దేవతలకు ప్రార్థన చేస్తున్నారు. ఎందుకంటే దేవుడు అక్కడ యోనా అవిధేయతను బట్టి ఒక గాలి తుఫాను అక్కడ పుట్టించినప్పుడు వాళ్ళు భయపడుతున్నారు. అక్కడ యోనా నిద్రపోతున్నప్పుడు ఆ ఓడ నాయకుడు వచ్చి, ఓయ్ నిద్రపోత నీకేమొచ్చింది, లేచి నీ దేవుణ్ణి ప్రార్థించున్నాడు. ఈనాడు క్రైస్తవుడు నిద్రపోయేవాడుగా ఉన్నాడు. గనక ప్రియులారా,
ఈనాడు ప్రతి క్రైస్తవుడు ఉదయకాలము లేచి కుటుంబంతో కలిసి ప్రార్థన చేస్తే దేవుడు నీ కుటుంబాన్ని దీవిస్తాడు. సాతాను శక్తుల మీద విజయాన్ని ఇస్తాడు. ఎందుకంటే దుష్టుడైన అపవాది ఎవరిని మింగుదునా అని వాడు వెతుకుతూ తిరుగుతూ ఉన్నాడు. 1 పేతురు 5:8 ప్రకారం మరి క్రైస్తవుడు ఏం చేస్తున్నాడు? ప్రియులారా, నిద్రపోయే పరిస్థితిలో ఉన్నాడు. అన్నిటి అంతము సమీపమై ఉన్నది. ఈనాడు ప్రతి క్రైస్తవ కుటుంబంలో వేకువ జామున ప్రార్థన, ఉదయకాల ప్రార్థన ప్రారంభం కావాలి. అప్పుడే మన కుటుంబాల దేవుడు దీవిస్తాడు. సాతాను శక్తుల మీద విజయాన్ని దేవుడిస్తాడు. నువ్వే పని చేసినా ఆ పనిలో దేవుని ఆశీర్వాదం ఉంటుంది. గనుక ప్రియులారా, ఆయన దావీదు ప్రార్థన చేశాడు. 2 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 29వ వచనంలో, నీ దాసుడనైన నా కుటుంబం నిత్యం నీ సన్నిధిలో ఉండునట్లుగా దానిని ఆశీర్వదించమన్నాడు. మనందరి కుటుంబాలు ఉదయకాలము లేచి యేసయ్య పాదాలు పట్టుకొని ప్రార్థన చేస్తే మన కుటుంబాలు దీవించబడతాయి. సమూయేలు ప్రవక్త అన్నాడు, 1 సమూయేలు 12:23వ వచనంలో, నా మట్టుకైతే నేను ప్రార్థన చేస్తాను అన్నాడు. ఒకవేళ ప్రార్థన చేయకపోతే నేను పాపం చేసిన వాడని అవుతాను, అది నాకు దూరమవునుగాక అన్నాడు. ఈనాడు ప్రతి క్రైస్తవుడు ఈనాడు నా మట్టుకు నేను ప్రార్థన చేస్తాను. పౌలు అన్నాడు చివరిగా 1 తిమోతి పత్రిక 2:1-3 వచనాల్లో చూస్తే, మీరు నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తమై, అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకు, రాజుల కొరకు, నాయకుల కొరకు ప్రార్థన చేయమన్నాడు. మనం ప్రార్థన చేస్తే మన కుటుంబాలు బాగుపడతాయి, మన కుటుంబాలు దీవించబడతాయి. గనక ఈ వాక్యాన్ని బట్టి మనమందరము కూడా ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. దేవుడు అంటున్నాడు, అయ్యో నా ప్రజలు నా మాట వింటే ఎంత మేలు అంటున్నాడు. ఇకనైనా మనమందరం సోమర్తనాన్ని విడిచిపెట్టేసి మెలకువగలిగి, చురికి కలిగి మనం ప్రతిరోజు ఉదయకాలం లేసి ప్రార్థన చేద్దాం. మనకు ముందున్న భక్తుల వలె ఉదయకాలం లేసి ప్రార్థన చేద్దాం. సాతాను శక్తుల మీద విజయాన్ని పొందుదాం. ఆ పరమదేవుని ఆశీర్వాదాలు పొందుదాం. అట్టి కృపదేవుడు ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, పరమ తండ్రి, మీకు స్తోత్రాలు. మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకు వందనాలు. అయ్యో నా ప్రజలు నా మాట విని ఎడల ఎంత మేలు అంటున్నావు. నా ప్రజలు నా మార్గంలో అనుసరించిన ఎడల ఎంత మేలు అంటున్నావు. తండ్రి మీకు స్తోత్రాలు. అన్నిటి అంతము సమీపమై ఉన్నది గనక ప్రార్థనలు చేయుటకు మెలకువగలిగి ఉండమంటున్నావు. వేకువ జామున లేసి ప్రార్థించమంటున్నావు అయ్యా. ఉదయకాలమున, అరుణోదయమున ప్రభువా, మేము నిత్యమలాగు ప్రార్థన చేసి సాతాను శక్తుల మీద విజయము పొంది నీ ఆశీర్వాదాలు పొందుటకు కృప చూపండి. ప్రతి క్రైస్తవ కుటుంబంలో కుటుంబ ప్రార్థనైనా ఉదయకాల ప్రార్థన ప్రారంభమవుటకు సాయం చేయండి. తండ్రి మీకు స్తోత్రాలు. ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించి ప్రతి క్రైస్తవుని, ప్రతి కుటుంబాన్ని మీరు ప్రార్థనా పరులుగా నిలబెట్టమని, నీ మాట విని నీ ఆశీర్వాదాలు పొందినట్లుగా కృప చూపమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను ప్రార్థనా పరులుగా సిద్ధపరచునుగాక.